మునుపటి భాగంలో ఈ పరమశివుని యొక్క ఆజ్ఞతో ఆకాశ మార్గంలో శంకరుడి వద్దకి నేరుగా ఎగిరికుంటూ వస్తూ ఉన్న ఆ కొంగ చాలా వేగంగా ఆ అగ్నిపర్వతాలను దాటి ఈ యొక్క రంగాన్ని తీసుకుని వెళుతూ ఉన్న ఆ పిశాచాల ముందుకి ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఆ పిశాచాలను చూసి ఈ యొక్క కొంగ ఏమంటూ ఉంది? మాయా పిశాచాలారా, మీరు చేదోడుతో తీసుకుని వెళుతూ ఉన్న ఆ మానవుణ్ణి విడిచి మీ ప్రాణాలను దక్కించుకోండి, లేకపోతే మీరిక్కడే సజీవ దహనమైపోతారు. నా మాట వింటే మీకు కాలం చెల్లుతూ ఉంటుంది. పరమశివుని కోపానికి మీరు బలి కాకుండా ఉండాలంటే ఆ మానవుణ్ణి విడిచి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీకు మరణం తథ్యం అని ఆ కొంగ చాలా కోపావేశంతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ పిశాచాలు రెండు నవ్వుతూ జోరుగా అంటూ ఉన్నాయి. అరే, కొంగ వచ్చి మనల్ని భయపేస్తుంది చూడ్రా పిండు. ఒరే కొంగ, నువ్వే మమ్మల్ని చంపేదేంటి? చూడ్డానికే నువ్వు భలే నున్నగా భలే ఉన్నావు. నిన్ను చంపుకొని తింటే మాకొక పూట కడుపు నిండుతుంది. ఏంటి, నువ్వు మమ్మల్ని భస్మం చేస్తావా? మేమే నిన్ను భస్మం చేసి ఆ శవమాంసాహారాన్ని మేమే తింటాం. వెళ్ళు వెళ్ళు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ పిశాచాలు రెండు ఈ యొక్క కొంగతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ కొంగ యొక్క కోపావేశంతో రగిలిపోయి తన కంటిలోంచి అగ్నిజ్వాలలను నేరుగా ఆ పిశాచాల మీదకి ప్రవేశపెట్టింది. మరుక్షణమే ఆ రెండు పిశాచాలు అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయాయి. అదంతా చూస్తూ రంగా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. రంగా ఈ యొక్క కొంగ వైపు చూస్తూ అరే, ఎవరు నువ్వు? మాయారూపంలో ఉన్న మంత్రగాడివా, లేకపోతే పిశాచివా? నీ రూపం కొంగవలే ఉంది, కానీ నువ్వు మాట్లాడగలుగుతున్నావు. అతి భీకర భయంకరమైన ఈ పిశాచాలని నా కళ్ల ముందే బూడిదగా మార్చేశావు. ఇంతకీ అసలు ఎవరు నువ్వు? నన్ను నిజంగా నీతో తీసుకెళ్లడానికొచ్చావా, లేకపోతే వీళ్ళు నన్ను చంపడానికొచ్చావా? ఇంతకీ అసలు నువ్వెవరు? నాపై నీకు ఎటువంటి జాలి కనికరం ఉన్నా సరే నన్ను నా స్నేహితుడి వద్దకు తీసుకుని వెళ్ళు. పాపం నా శంకరుడు ఎంత బాధపడుతూ ఉన్నాడో ఏంటో. నేను కనపడకపోయేసరికి వాడు చాలా కంగారు పడుతూ ఉంటాడు. నా ప్రాణాలు కాపాడటం కోసం వాడు దేనికైనా తెగిస్తాడు. దయచేసి నాకు సహాయం చెయ్యి, నన్ను నా స్నేహితుడి వద్దకు తీసుకుని వెళ్ళు అని ఈ యొక్క రంగా ఆ కొంగతో చాలా ప్రాధేయపడి అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క కొంగ ఈ యొక్క రంగాతో, అరేయ్ నాయనా రంగా, కంగారు పడవద్దు. నేను ఈ పరమశివుడి యొక్క ఆదేశానుసారం ఇక్కడికి వచ్చాను. పరమశివుడు నీ యొక్క స్నేహితుడైన శంకరుడు ఆపదలో ఉన్నాడని విషయం తెలుసుకుని నన్ను నేరుగా ఇక్కడికి పంపించాడు. శంకరుడు అజేయుడు నాయనా, అతనికి వచ్చిన ఆపద ఏమీ లేదు. కాకపోతే కొన్ని కష్టాలు తప్పవు. ఖచ్చితంగా పరమశివుడు శంకరుడికి ఖచ్చితంగా సహాయం చేసి తీరుతాడు. నిన్ను నీ స్నేహితుడి వద్దకు తీసుకుని వెళ్లడమే నా బాధ్యత. అంతవరకు నిన్ను ఎటువంటి పిశాచి ఎంతటి భయంకరమైన మహాశక్తి అయినా సరే నీపైన చెయ్యి కూడా వేయలేదు. నీకు తోడుగా ఈ పరమశివుడి భక్తుడైన ఈ యొక్క జటాధరుడు రక్షణగా ఉంటాడు. పదనాయనా, ఇప్పుడే నీ స్నేహితుడి వద్దకు తీసుకుని నిన్ను విడిచి వెళతాను అని చెప్పి ఈ యొక్క రంగతో ఆ కొంగ చెప్పింది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క రంగ చాలా సంతోషపడ్డాడు. అరే నిజమా? మీరు చెప్పేది నిజమా? నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కొండంత ధైర్యం వచ్చినట్టు ఉంది. పరమశివుడి శిష్యుడే మీరే ఇంత శక్తివంతంగా ఉంటే ఇక ఆ పరమశివుడి శక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడలేదు. ఆ పరమశివుడి ఆశీస్సులతో ఖచ్చితంగా శంకరుడు ఈ భయంకరమైన పాతాళ లోకంలో ఉన్న డమరకాన్ని జయించి అందరినీ సంహరించి ఖచ్చితంగా విజయం సాధించి తీరుకొని వస్తాడు. నాకిప్పుడు పూర్తి విశ్వాసం కలిగింది. నా స్నేహితుడి పట్ల నేను ఎప్పుడు చాలా సంతోషకరంగా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను.
అటువంటి వాడు నా స్నేహితుడైనందుకు నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. ఆ మహాశివుడు పరమేశ్వరుడి దయ ఉన్న ఆ యొక్క శంకరుడు నాకు ప్రాణ స్నేహితుడి కన్నా మిన్న. పద పక్షిరాజా, పద, త్వరగా నన్ను నా స్నేహితుడి వద్దకు తీసుకుని వెళ్ళు. ఇద్దరం కలిసి ఖచ్చితంగా ఆ అందరినీ నేలమట్టం చేసి ఆ డమరకాన్ని తీసుకుని వెళతాం. నన్ను తీసుకుని వెళ్ళు అని చెప్పి ఈ రంగా ఆ కొంగతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ కొంగ రంగాని తన యొక్క దేహంపై ఎక్కించుకుని చాలా వేగంగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఈ భయంకరమైన అంబురుడి యొక్క గుహల్లోనికి ఒక అస్థిపంజరం ప్రత్యక్షమైంది. ఆ అంబురుడు మంత్రోచ్చారంలో చాలా దీక్షగా ఉన్నాడు. వారి ముందు నించుని ఈ అస్థిపంజరం గట్టిగా నవ్వుతూ ఎగిరి విడుతూ ఉంది. ఒరే పిచ్చి అంబురుడా, నువ్వు ఎంత మంత్రోచ్చారణ చేసి ఎంత దీక్షగా నీ పూజలు చేస్తూ ఉన్నా సరే, నీ శిష్యులు యొక్క ప్రాణాలు అసువ్రి తీరాయి, బూడిద గుట్టలైపోయార్రా. అది ఒక శిష్యుడి చేతులు అతి ఘోరకంగా చంపబడి బూడిదలా మారిపోయారు. అంబురుడంట మహాశివుణ్ణి ఎదిరిస్తాడంట, డమడుకాన్ని అడ్డుపెట్టుకుని దిగ్విజయాన్ని సాధిస్తాడంట. ఒక్క శిష్యుడి చేతిలోనే మీ శిష్యులు బూడిదలా మారిపోయార్రా. అలాంటిది పరమశివుడితో నా యుద్ధమా? ఒరే అంబురుడా, ఇప్పుడైనా నిద్ర మేల్కొని నీ ప్రతాపం చూపించు, లేకపోతే నువ్విక్కడే స్థాపితంగా ఉండిపోతావు. అని చెప్పి ఆ అస్థిపంజరం గట్టిగా నవ్వుతూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క అంబురుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి, ఒరే డిండక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా యొక్క శిష్యులు చనిపోవడమేంటి? ప్రచండ శక్తులు కలిగిన నా అసురులు, వాళ్ళు మరణమా? ఇది అసాధ్యం. నువ్వు పొరబడి ఉంటావు. నువ్వు అక్కడే కాలు వేస్తున్నావు తప్పులో. ఒరేయ్, నీ శక్తి ముందు ఆ మహాపరమశివుడి శక్తి అతీతమైనది. ప్రచండ శక్తులు మొత్తాన్ని తన ఆధీనం చేసుకోగలిగిన ఆ పరమశివుడి దయ ఉన్నంత వరకు ఆ శంకరుణ్ణి నువ్వు ఏమీ చెయ్యలేవు. వేడుకో, పరమశివుణ్ణి వేడుకొని నీ ప్రాణాలు దక్కించుకో, లేకపోతే నీ ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయి. ఒరేయ్, ఎంతటి ధైర్యం రా డిండకా నీకు? నా ముందే ఆ పరమశివుని పొగుడుతూ నా శక్తిని తక్కువ అంచనా వేస్తావా? ఇప్పుడు నిన్ను కైలాసానికి పంపిస్తాను చూడు. ఓం హ్రీం మంత్రశక్తి రూపిణి అని మంత్రం చదవగా తన మంత్రదండంలోంచి అగ్నిని నేరుగా ఆ అస్థిపంజరం వైపు ప్రవేశపెట్టాడు. అస్థిపంజరం వెంటనే అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. అదంతా చూస్తూ ఈ యొక్క అంబురుడు కూడా ఆశ్చర్యపోయాడు. తిరిగి మరల ఆ అస్థిపంజరం అక్కడ ప్రత్యక్షమయ్యి, ఒరై అంబురుడా, నువ్వు చెప్పేది నిజమో కాదో ఒక్కసారి ఇప్పుడే చూపిస్తాను చూడు. ఓం హ్రీం మాయాకర్షిణి అని ఆ యొక్క అస్థిపంజరం మంత్రం చదవగా ఆ యొక్క అంబురుడికి ఎదురుగా ఒక మాయా అద్దం ప్రత్యక్షమయ్యింది. అందులో ఈ కొంగ నేరుగా ఈ యొక్క అంబురుడి యొక్క అనుచరులు ఇద్దరిని భస్మం చేయడం నేరుగా చూపించింది. అదంతా చూస్తూ అంబురుడు కూడా ఆశ్చర్యపోయాడు. తను ఎగిరి వెడుతూ ఉన్నాడు. అరే డిండక, నువ్వు చెప్పేది నిజమే. ఆ కొంగ పరమశివుడి శిష్యుడే. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ భయంకరమైన వలయం నుంచి తప్పించుకుని ఆ శంకరుడు నా చేతిలో మరణించేలా చేసుకోవాలి. అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉందిలే. ఇప్పుడే దాన్ని పంపిస్తాను చూడు అని చెప్పి ఆ యొక్క అంబురుడు తన శరీరాన్ని ఈ శంకరుడి స్నేహితుడైన రంగా రూపంలోకి మార్చుకున్నాడు. ఆ రూపాన్ని చూసి ఈ యొక్క అస్థిపంజరం బెలబెల, హరే నువ్వేంటి డిండక, ఈ అంబురుడు ఇంత సర్వసాధారణమైన మానవ రూపంలోకి మారాడు. ఈ రూపంతో నువ్వేం చేద్దామనుకుంటున్నావు? నాకు కాస్త పూర్తిగా వివరించి చెప్పు. ఎందుకంటే పరమశివుడితో ఆటలు అంత సులభం కాదు.
జాగ్రత్తగా నువ్వు అడుగు తీసి అడుగు వెయ్యాలి అని ఆ యొక్క అస్థిపంజరం అంబరుడితో ఇకపై ఇక్కడ జరగబోయేది అంట జరిగేది నీ నేత్రాలతో చూస్తూ ఉండు. నేను ఆడబోయే యాక ఎంత విచిత్రంగా ఉంటాదో చూస్తూ ఉండు. ఆ నీలకంఠుడికి ముచ్చమటలు పట్టించే విధంగా ఈ యొక్క అంధరుడు ఎలా యాట ఆడిస్తాడో చూడు. ఓం గ్రీం బస్పత్, ఓం గ్రీం బస్పత్ అని మంత్రాలు చదవగా ఆ యొక్క రంగా రూపంలో ఉన్న ఈ అంధరుడు ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. అది అంతా చూస్తూ ఈ యొక్క అస్థిపంజరం, ఏమిటో వీడు ఎంత చెప్పినా పరమశివుడి పైన యుద్ధానికి వెళ్ళడం అంటే వీడికి చావు కొని తెచ్చుకోవడం అని చెబుతున్నా సరే వీడికి అర్థం కావటం లేదు. ఆ పరమశివుణ్ణి భక్తితో కొలిస్తే చాలు ఎంతటి శత్రువులైనా సరే క్షమించే గుణం కలిగినవాడు. అలాంటిది ఆ పరమశివుడితోనే వీడు యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ఇక వీడికి వినాశనం తప్పదులే అని ఆ యొక్క అస్థిపంజరం మాట్లాడుకుంటూ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ యొక్క అంధరుడు రంగారూపంలో నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ అగ్నిపర్వతం ముందు నిల్చొని ఈ శంకరుడు ఏడవడం చూస్తూ ఉన్నాడు. అది అంతా చూసి ఈ రంగా, వీడే నా శంకరుడు అంటే, చూడడానికి కండబలస్తుడిలాగానే ఉన్నాడు, అయినా వీడిని చంపడమే నా ధ్యేయం. ఎలాగైనా సరే వీడిని నా గృహ వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడే వీడి దిగ్బంధనం చేసి ఆ ప్రచండుడికి బలి ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క అంధరుడు రంగారూపంలో నేరుగా ఈ శంకరుడికి వెనకాల ప్రత్యక్షమయ్యాడు. శంకరుడు మాత్రం చాలా బాధపడుతూ తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడు. ఈ యొక్క రంగా, అరే శంకరా, అరే శంకరా, నేనొచ్చేశాను, నాకు సహాయం చేశారు, ఎవరో తెలిసిన వ్యక్తులు నాకు సహాయం చేశారు. ఆ పిశాచాల నుంచి విడిపించుకుని నేను నేరుగా నీ ముందుకొచ్చేశాను రా శంకరా. ఆ మాటలు విన్నా ఈ యొక్క శంకరుడు ఆశ్చర్యపోయి చాలా సంతోషపడ్డాడు. తన యొక్క స్నేహితుడైన రంగాన్ని చూసి ఆనందపడుతూ, అరే రంగా, వచ్చేసావా? అరే నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నిన్ను ఆ పిశాచాలు తీసుకుని వెళ్ళిపోవడం చూసి ఏమీ చెయ్యలేక ఇక్కడే ఉండిపోయాను. అరే నన్ను క్షమించురా, ఇకపై నీపై ఎటువంటి ఈగ కూడా వారనివ్వను. ఆహా, ఆఖరికి అంధరుడు వచ్చినా సరే వాడితో పోరాడి నిన్ను కాపాడుకుంటాన్రా. అరే ఆ పరమశివుడి దయ వల్ల మనమిద్దరం బ్రతికి బట్టకట్టగలిగాం. అరే ఇంతకీ నీకు ఎవరు సహాయం చేశారా అని ఈ యొక్క శంకరుడు రంగాను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలను విన్న ఈ యొక్క అంధరుడు చాలా కోపంతో మనసులో అనుకుంటూ, రా రా, నీకు గృహలో చూపిస్తాను ఎవరు కాపాడారు, నిన్ను ఎవరు కాపాడబోతున్నారు. అదే మనకి ఇంతకుముందు ద్వారం దగ్గర కొందరిని మనం ముసలిగుంటితో వచ్చి మనం రక్షించాం కదా, వాళ్లే మనకి సహాయం చేశారు, నన్ను విడిపించారు కూడా. అంతేకాదు ఆ పిశాచాలను కూడా దూరంగా తరిమి కొట్టేశారు. సరే, నాకిప్పుడు తెలిసిన ఓ స్నేహితుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంట. మనం ఇప్పుడు ఆ యొక్క భయంకరమైన అంధుడి నుంచి రక్షించుకోవడానికి ఒక ప్రదేశానికి వెళ్ళాలి. ఆ ప్రదేశంలోనే అంధుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడంట. నాకు తను చెప్పాడు. మనం కనుక ఖచ్చితంగా ఆ ప్రదేశానికి వెళ్ళగలిగితే అంధుడిని పట్టుకోవడం చాలా తేలికగా ఉంటుంది మనకి. పద, ఇప్పుడే వెళ్దాం పద అని ఈ యొక్క రంగా తన స్నేహితుడితో చెప్తూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్నా ఈ యొక్క శంకరుడు కూడా సరే అని చెప్పాడు. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఒక ప్రదేశం వద్దకు వచ్చేసరికి ఈ యొక్క అంధరుడు తన మాయాశక్తితో ఒక పెద్ద సాలెపురుగును ప్రత్యక్షం చేశాడు. ఆ సాలెపురుగు నడుచుకుంటూ వీళ్ళ వద్దకు వచ్చింది. ఆ సాలెపురుగును చూసి ఈ యొక్క శంకరుడు ఇలా అంటున్నాడు, అరే రంగా, అదేంట్రా ఇంత పెద్ద సాలెపురుగుంది, ఈమెనా నీకు సహాయం చేసింది? చెప్పుడా రంగా, చెప్పు. అవును శంకరా, అవును, నన్ను విడిపించుకుని వచ్చిన ఈమె సాలెపురుగే మనకి సహాయం చేస్తానన్నది. మనం ఈ సాలెపురుగు పైన ఎక్కి మనం ఖచ్చితంగా ఆ ప్రదేశానికి చేరుకోవాలి. పద, మనకిక సమయం లేదు అని చెప్పి ఈ యొక్క రంగాతో పాటు శంకరుడు కూడా ఆ భయంకరమైన అతి భారీ సాలెపురుగు మీద ఎక్కి వేగంగా నడుచుకుంటూ వెళుతూ శివలింగం భగభగమంటూ చూస్తూ ఉంది.
ఆ శివలింగం తన మాయావాణితో, అంబరుడా, ఇక నీకు సమయం ఆసన్నమవుచున్నది. ఇంతకాలం నువ్వు చేసిన ఈ యొక్క భయంకరమైన చేష్టలన్నింటికీ నేటితో సమయం పూర్తి కాబోతున్నది. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఇప్పుడు నీ మరణానికి దగ్గరగా వెళుతూ ఉన్నావు. శంకరుణ్ణి ఇప్పుడు నీతో పాటు తీసుకెళ్తున్న సమయంలో నువ్వు అనుకున్నట్లు వాణ్ణి చంపాలని చూసినా లేదా వాణ్ణి చంపిన మరుక్షణమే నీకు మరణం తథ్యమవుతుంది. నా యొక్క ప్రణవ శక్తులతో నిన్ను అక్కడే అంతం చేస్తాను. శంకరుడు నా ప్రియ శిష్యుడు. వాడికి ఎటువంటి ప్రాణహాని జరిగినా ఈ మూల శంకరుడు చూస్తూ ఊరుకోడు అని మాయావాణి వినిపిస్తూ ఉంది. ఈ విధంగా వినగా శంకరుని యొక్క తల్లిదండ్రులిద్దరూ తన గృహంలో ఉండి చాలా బాధపడుతూ ఉన్నారు. ఏంటో నా బిడ్డ ఇంతకాలమైనా ఎక్కడా ఆచూకీ కూడా కనిపించటం లేదు. పైగా త్వరగానే వచ్చేస్తానన్న నా బిడ్డ కూడా ఇప్పటి వరకు రాను కూడా రాలేదు. ఇంట్లో ఏదో పిశాచు చొరబడి నన్ను చంపుకు తినేపోయింది. ఆ యొక్క పరమశివుడి దయ వల్ల మేమిద్దరము ఇప్పుడు ప్రాణాలతో బ్రతికి ఉన్నాం. అదేవిధంగా ఆ పరమశివుడి దయతో నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండేటట్టు చూడు తండ్రి. నువ్వు తప్ప మాకింకొక్క వేరొక్క ఆధారం కూడా లేదు. అయ్యా పరమేశ్వర, నా వృద్ధురాలి మాటలు వినిపిస్తున్నాయా? మాకు సహాయం చేయి తండ్రి. నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండేటట్టు, తిరిగి మళ్ళా మా దగ్గరికి వచ్చేటట్టు ఆశీర్వదించు స్వామి.